డిఆర్ న్యూస్ కు స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలు నుండే మొదలైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 151వ పోలింగ్ బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా అనపర్తి తహసీల్దార్ సెంటర్లోని 151వ పోలింగ్ కేంద్రంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో కూటమికి భారీ విజయం సాధించినట్లుగానే శాసనమండలి ఎన్నికల్లో కూడా కూటమి భారీ మెజార్టీతో గెలుపొందుతుందని ఆయన అన్నారు. అనపర్తి నియోజకవర్గంలో సుమారు 8,000 మంది పైగా పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నమస్కారం. ఈరోజు పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. ముఖ్యంగా పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో గత ఎన్నికల్లో కూటమికి అపూర్వమైన ఆదరణ ఇవ్వడం జరిగింది. అదే విధమైన ఆదరణ ఈరోజు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. గత 8 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పూర్వపు 5 సంవత్సరాల్లో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలవాలి. తద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిని గెలిపించాలనే లక్ష్యంతో ఇవాళ పట్టభద్రులు ఒక ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ఆ ఆలోచన ఇవాళ స్పష్టంగా కానవస్తూ ఉంది. తప్పనిసరిగా కూటమి అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు అఖండ విజయం సాధించడం తథ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.